రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఉపాధి నిమిత్తం ఏర్పాటు చేసుకున్న క్రేజ్ ఫోటో స్టూడియోలో బుధవారం రాత్రి దాదాపు 10 గంటల సమయంలో మంటలు చెలరేగి పొగ రావడంతో చుట్టుపక్కల ఉన్నవారు షాప్ యాజమానికి సమాచారం ఇవ్వగా హుటాహుటిన వెళ్లేసరికి కాలి బూడిదైన ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్ మానిటర్, ప్రింటర్ తదితర వస్తువులు కాలి బూడిదైనట్లు యజమాని నరేష్ తెలిపారు. దాదాపు నష్టం 4 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. దీన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. కీబోర్డ్ మొత్తం పోయింది. మనది క్రేజ్ స్టూడియో. నిన్న రాత్రి నేను 8:30 గంటల షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయేసరికి అంతా నైట్ ఇంటికి వెళ్ళినాక మన పట్టుకొని కిరాణా షాప్ అని కాల్ చేసి తమ్ముడికి ఇట్లా పొగలు వస్తున్నాయంటే నేను అంత తొందరగా వచ్చి చూసేసరికి మొత్తం ఎంత బ్లాస్ట్ అయింది. షట్టర్ ఓపెన్ చేయగానే బాగా ఇట్లా మంటలు రావడం, ఓపెన్ చేయరాకపోవడం చాలా ఇబ్బంది. అంటే ఇట్లా ఓపెన్ చేసి వాటర్ చల్లా అంటే ఇవన్నీ చూడండి సిస్టము ప్లస్ మానిటర్ కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. చాలా అంటే వాల్యుబుల్ థింగ్సే కాదు. ఎట్లా జరిగింది అనుకుంటున్నావు ఇది? మరి ఎట్లా షాక్ సర్క్యూట్ అంటే అది ఎలా అయిందో నాకు కూడా ఐడియా లేదు. ఇంకా పోలీసు వాళ్ళు వచ్చారా? నేను రాత్రి వచ్చి వాళ్ళు చూసి స్టేట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరి మీద అనుమానం గేట్ ఉందా నీకు? ఏమన్నా అనుమానం అంటే లాక్ చేసుకుని అయినా కదా, అంటే అనుమానం అనేది ఏం లేదు. ఎలా జరిగిందో ఒకసారి తెలుసు. మరి మనకి మన ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తారని కోరుకుంటున్నాను.